డే స్టూడెంట్స్, మనం ఒక కొత్త టాపిక్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము. సీనియర్ ఇంటర్ టెక్స్ట్ బుక్లో అది మొదటి పాఠంగా ఉంటుంది. అదే ది సాలిడ్ స్టేట్, ఘనస్థితి. మనందరికీ తెలుసు, పదార్థాలు అనేవి మూడు భౌతిక స్థితులలో మనకు లభ్యమవుతాయి. మ్యాటర్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ 3 physical states. They are gaseous state, liquid state and solid state. పదార్థం అనేది మనకు 3 భౌతిక స్థితులలో లభ్యమవుతుంది. అది 1 వాయుస్థితి, 2 ద్రవస్థితి, 3 ఘనస్థితి. ఇక్కడ ఈ 3 స్థితులలో వాయువులకు ద్రవాలకు లేని ఒక ప్రత్యేకమైన లక్షణము ఈ ఘన పదార్థాలకు ఉన్నట్టు మనకు తెలుసు. ఎందుకంటే వాయువులకు నిర్దిష్టమైన ఆకారం లేదు, అలాగే ద్రవాలకు కూడా నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. కానీ ఘన పదార్థాలకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుంది. ఈ నిర్దిష్టమైన ఆకృతిని కలిగి ఉండటాన్నే రిజిడిటీ అంటారు. రిజిడిటీ అంటే స్థిరంగా ఉండిపోవటం, ఒక మన ఇది కలిగి ఉండటాన్ని. జడత్వము లేదా జడత్వం అనకూడదు, కానీ రిజిడిటీ అంటారు ఇంగ్లీష్లో. అంటే అది కఠినంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఒక స్థిరమైన ఆకృతిని కలిగి ఉంటుంది. దాని ఆకృతిని మనం మార్చడానికి వీలు కాదు. అదే ద్రవాలు వాయువులైనట్లయితే వాటికి ఒక స్థిరమైన ఆకృతి అనేది ఏమీ ఉండదు. అవి ఏ పాత్రలో మనం తీసుకుంటామో ఆ పాత్ర ఆకృతిలోనికి అవి మారిపోతూ ఉంటాయి. ఆ స్వభావాన్ని, తన ఆకృతిని నిరంతరం మార్చుకునే స్వభావాన్ని ఏమంటారంటే ఫ్లూయిడిటీ అంటారు. కాబట్టి వాయువులను ద్రవాలను రెండింటినీ కలిపి ఫ్లూయిడ్స్ అంటారు. సాలిడ్స్ని మనం భిన్నంగా చూస్తూ ఉంటాం. దిస్ క్యారెక్టర్ ఇస్ సెడ్ టు బి రిజిడిటీ. ఈ ఘన పదార్థాలు ఒక స్థిరమైన ఆకృతిని కలిగి ఉండటానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాటిలో ఉండే అణుఘటక, అది పరమాణువులు అవ్వచ్చు, అణువులు అవ్వచ్చు, అయానులు అవ్వచ్చు. ఈ అణుఘటకాలు ఏవైతే ఉంటాయో ఇవి ఒక స్థిరమైన స్థానాలలో నిర్దిష్టంగా ఒక ఆకృతిలో అవి అమరి ఉంటాయి. కాబట్టి ఘన పదార్థాలు మనకు ఒక స్థిరమైన ఆకృతిని కలిగి ఉంటాయి. ఇక్కడ కొన్ని భౌతిక ధర్మాలను ఆధారం చేసుకొని ఘన పదార్థాలను మరలా 2 విభాగాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే అమార్ఫస్ సాలిడ్స్, క్రిస్టలిన్ సాలిడ్స్. ఏమిటవి? ఒకటి వచ్చేసి అమార్ఫస్ సాలిడ్స్. కాబట్టి ఘన పదార్థాలు 2 రకాలు. ఒకటి అమార్ఫస్ సాలిడ్స్, వాటిని తెలుగులో మనం అస్ఫటిక పదార్థాలు అంటారు. రెండవది వచ్చేసి క్రిస్టలిన్ సాలిడ్స్, వాటిని స్ఫటిక పదార్థాలు అంటారు. ఈ చాప్టర్లో మనము ఈ స్ఫటిక పదార్థాల గురించి ఎక్కువగా చదువుకోబోతున్నాం. ముందుగా అసలు ఈ అమార్ఫస్, క్రిస్టలిన్, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను మనం చూద్దాం. ద్రవ పదార్థాలు వాయు పదార్థాలతో పోల్చినప్పుడు ఘన పదార్థాలు చాలా రిజిడ్గా ఉంటాయి, ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి, ఒక స్థిరమైన ఆకృతిని కలిగి ఉంటాయి, అధిక బాష్పీభవన, ఘనీభవన ఉష్ణోగ్రతలను కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని రకాల ఘన పదార్థాలకు ఉండే లక్షణాలు. ఇక ఈ స్ఫటిక పదార్థాలు, అస్ఫటిక పదార్థాలు. అస్ఫటిక పదార్థాలు అంటే ఎమార్ఫస్ సాలిడ్స్. ఎమార్ఫస్ సాలిడ్స్, అస్ఫటిక పదార్థాలు ఎమార్ఫస్. క్రిస్టలిన్ సాలిడ్స్, స్ఫటిక పదార్థాలు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ అమార్ఫస్ సాలిడ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ అమార్ఫస్ సాలిడ్స్లో ఇది 2 కూడా స్ట్రక్చర్స్, మనం ఒకటి స్ఫటికము, ఇంకొకటి అస్ఫటికము. దీనిని క్వార్ట్జ్ అంటారు. ఇది క్వార్ట్జ్, ఇది స్ఫటిక పదార్థానికి ఉదాహరణ. ఇది గ్లాస్. ఈ గ్లాసు, క్వార్ట్జ్, ఈ రెండు కూడా
మనం గమనించినట్లయితే రసాయనికంగా రెండూ ఒకటే. ఇందులో ఉండే అనుఘటక మూలకాలు, గ్లాసులో ఏ అనుఘటక మూలకాలు ఉంటాయో క్వార్ట్జ్లో కూడా అదే అనుఘటక మూలకాలు ఉంటాయి. చూడటానికి రెండూ ఘనస్థితిలోనే ఉంటాయి, రెండూ స్థిరమైన ఆకృతిలో ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏంటి? బోత్ క్వార్ట్జ్ అండ్ గ్లాస్ ఆర్ కెమికల్లీ సేమ్. The constituent particles present in it are same. But what is the difference? They appear in equal manner. The basic difference is, here in the glass, the same constituent particles are irregularly arranged, whereas in crystalline, you can observe that the arrangement of the constituent particles is in a regular pattern. This is the first difference. అస్ఫటిక పదార్థాలలో అనుఘటకాల యొక్క అమరిక ఒక క్రమ పద్ధతిలో మనకు ఎక్కడా కనపడదు. చూసినట్లయితే మీరు మొత్తం చూసినట్లయితే ఏదో జిగ్జాగ్గా ఉంటుంది. అలా ఇక్కడ చూశారనుకోండి, ఇక్కడ చూస్తే ఎటువైపు నుంచి చూసినా ఒక షడ్భుజాకారమైన ఒక క్రమమైన అమరిక మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎమార్ఫస్ సాలిడ్స్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్. అస్ఫటిక పదార్థాలకు స్ఫటిక పదార్థాలకు ఉన్న మధ్య ఉన్న ఒక ప్రధానమైన భేదం ఏంటంటే, అస్ఫటిక పదార్థాల్లో అనుఘటకాలు స్ఫటిక పదార్థాల్లో ఉన్న అనుఘటకాలు ఒకటే అయినప్పటికీ ఇక్కడ అమరిక ఒక క్రమంగా లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక క్రమ పద్ధతిలో ఉన్నది. దీని కారణంగా ఈ గ్లాస్లో మనకు ఫ్లూయిడిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకు చూసినట్లయితే జనరల్గా గ్లాస్ తయారు చేసేటప్పుడు మన కిటికీలలో, ఇళ్లలో, మనం అన్ని చోట్ల మనం కిటికీలలో ఈ గ్లాసును బిగిస్తాం. బీరువాలకు కానీ ఎక్కడైనా సరే అద్దాలను బిగిస్తూ ఉంటాం గ్లాస్. మీరు పాతవేవైనా ఒక అద్దాలను మీరు పరిశీలించినట్లయితే అవి పై భాగంలోనేమో పలుచగా ఉండి కింది భాగంలోకి వచ్చేసరికి కొంచెం మందంగా ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా పురాతనమైన కట్టడాలలో మనం పరిశీలించేటప్పుడు మనకు ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ అణువులు కొంచెము ఆ ఫ్లూయిడిటీ అంటే ద్రవాలలో, వాయువులలో ఉండే ఆ ధర్మం ఆ స్థాయిలో లేకపోయినా కొద్దిగా అలాంటి ధర్మాన్ని ప్రదర్శించడం వలన దీని ఆకృతిలో కొంచెం మార్పు వచ్చినట్టు మనం గమనించవచ్చు. అంటే పురాతనమైన గాజు వస్తువులు మనం గమనిస్తే వాటిలో ఆకృతిలో కొంత మార్పు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంటుంది. అడుగు భాగాన మందంగా ఉంటూ పై భాగాన పల్చగా ఉన్నట్లు మనకు అవి కనిపిస్తూ ఉంటాయి. అదే ఈ క్రిస్టలైన్స్లోకి వచ్చేసరికి మనకు అలాంటి మార్పు అనేది కనపడదు. అది పర్ఫెక్ట్గా ఎంతకాలమైనా సరే ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ రెండూ కూడా ఒకే రసాయనిక ఫార్ములాను కలిగి ఉన్నాయి, క్వార్ట్జ్ కానీ గ్లాస్ కానీ. ఇక్కడ మనకు గమనించినట్లయితే ఈ క్వార్ట్జ్లో ఈ గ్లాసులో కూడా ఈ ప్రాంతంలో మనకు కొంత క్రమమైన అమరిక మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అస్ఫటిక పదార్థంలో కూడా కొద్ది ప్రదేశంలో, కొంత ప్రాంతంలో కొంత క్రమమైన అమరిక ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్నే క్రిస్టలైట్స్ అంటారు. అంటే అస్ఫటిక పదార్థములో ఒక క్రమమైన అమరికను కలిగి ఉన్న భాగాన్ని క్రిస్టలైట్ అని అంటారు. ఈ అస్ఫటిక పదార్థాలకున్న మరి ఒక స్ఫటిక పదార్థాలకు అస్ఫటిక పదార్థాలకు ఉన్న మరి ఒక వ్యత్యాసం ఏంటంటే, ఈ స్ఫటిక పదార్థాలు ఒక స్థిరమైన ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. దే హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. అంటే మనకు తీసుకున్నాం అనుకోండి, క్వార్ట్జ్ తీసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది మెల్ట్ అవుతుందంటే ఖచ్చితంగా క్వార్ట్జ్, ఎలాంటి క్వార్ట్జ్ అయినా సరే కరెక్ట్గా ఆ 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే అది మెల్ట్ అయ్యి లిక్విడ్గా మారుతుంది. లేదు 900 అంటే 900 దగ్గరే మెల్ట్ అవుతుంది. అంటే మనకు ఈ క్రిస్టలిన్స్కి ఒక షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది మనం చెప్పగలము. అంటే ఒక్కొక్క స్ఫటికానికి ఒక్కొక్కటి ఉంటుంది. జనరల్గా ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి, 900 పైనే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్కడో చోట అయినా సరే 900 అని, 1000 అని, 1100 అని, 1200 అని, 2000 అని, 2500 అని, 2700 అని ఒక షార్ప్గా ఒక డిగ్రీ మనం దాన్ని మెన్షన్ చేయగలము. అది అస్ఫటిక పదార్థాలకు మెల్టింగ్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ షార్ప్ మెల్టింగ్ పాయింట్ అనేది వీటికి ఉండదు. దీని మెల్టింగ్ పాయింట్ ఏంటి చెప్పమంటే 100 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్, లేదా 150 to 175 డిగ్రీ సెంటిగ్రేడ్, లేదా 175 to 190 డిగ్రీ సెంటిగ్రేడ్, లేదా 200 to 250 ఒక రేంజ్లో మనం దాని యొక్క మెల్టింగ్ పాయింట్ చెప్పగలము. కానీ ఖచ్చితంగా దీని మెల్టింగ్ పాయింట్ ఇంత అని చెప్పేసి ఈ అస్ఫటిక పదార్థాలకు మనం చెప్పటానికి సాధ్యము కాదు.
కాకపోతే ఆ స్ఫటిక పదార్థాలలో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. నిత్య జీవితంలో మనం అనేక రకాల స్ఫటిక పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటాం. మనం వాడే టూత్ బ్రష్లు కానివ్వండి, రబ్బర్ వస్తువులు కానివ్వండి, పీవీసీలు కానివ్వండి, ఇన్సులేటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్ఫటిక పదార్థాలే. మన ఇంట్లో వాడే అనేక ప్లాస్టిక్ వస్తువులు, అంటే రబ్బర్ వస్తువులు, ఇవన్నీ కూడా స్ఫటిక పదార్థాలకు ఉదాహరణలు. అలాగే ఇప్పుడు మనకు సూర్యరశ్మి నుంచి మనం విద్యుత్ శక్తిని తయారు చేస్తాం, ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్. ఆ ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ కూడా ఈ అమార్ఫస్ సమ్మేళనాలకు సంబంధించినవి అన్నమాట. కాబట్టి ఇండస్ట్రియల్గా కానీ, లేదా గృహోపకరణాలలో కానీ, లేదా మనకు ఫ్యాక్టరీల్లో కానీ, చాలా ప్రదేశాల్లో, ప్రయోగశాలలో ఈ అస్ఫటిక పదార్థాలను మనం విరివిగా వాడుతూ ఉంటాము. కాకపోతే ఈ చాప్టర్లో మన సిలబస్కి, స్కోప్ ఆఫ్ ద సిలబస్ మనం చూసిపోయేది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా వర్గీకరిస్తారు అనేది ప్రస్తుతం మనం చూద్దాం. మనకు ఏదైనా సరే ఒక పదార్థం ఉన్నట్లయితే ఆ పదార్థం యొక్క భౌతిక ధర్మాలన్నీ కూడా ఆ పదార్థంలో ఉండే అనుఘటకాల మధ్య ఉండే బంధాల మీదనే ఆధారపడి ఉంటాయి. బయట ధర్మాలంటే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, నెక్స్ట్ ఇంకా మిగిలిన భౌతిక ధర్మాలన్నీ కూడా అందులో ఉండే అనుఘటకాల మధ్య ఉండే బంధాల మీద ఆధారపడి ఉంటాయి. మనకు ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఆ సాలిడ్స్లో ఉండే అనుఘటకాల యొక్క బంధాల స్వభావాన్ని బట్టి వీటిని మనం 4 రకాలుగా వీటిని విభజించుకోవచ్చు. అవి ఒకటి వచ్చేసి అయానిక్ సాలిడ్స్, అంటే అనుఘటకాల మధ్య అయానిక బంధాలు ఉన్నట్లయితే అలాంటి సాలిడ్స్ని అయానిక్ సాలిడ్స్ అంటారు. రెండవ రకం వచ్చేసి మాలిక్యులర్ సాలిడ్స్. మాలిక్యులర్ సాలిడ్స్ అంటే వీటిలో ఇన్ బిట్వీన్ మాలిక్యూల్స్ వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ లాంటివే ఉంటాయి, కానీ బట్ విత్ ఇన్ ద మాలిక్యూల్ దే మే హ్యావ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అలాంటి వాటిని మనం మాలిక్యులర్ సాలిడ్స్ అంటారు. తరువాత వచ్చేసినట్లయితే కోవలెంట్ సాల్ట్స్, ఎక్కడైతే నీకు కోవలెంట్ బంధాల చేత అనుఘటకాలన్నీ కూడా బంధించబడి ఉంటాయో వీటిని కోవలెంట్ సాలిడ్స్ అంటారు. ఈ కోవలెంట్ సాలిడ్స్ని మనము నెట్వర్క్ సాలిడ్స్ అని కూడా అంటారు. అంటే అణువులో మాత్రమే కోవలెంట్ బంధాలు ఉంటూ ఏ అణువు కాను విడివిడిగా ఉంటూ అవి వాండర్వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్తో బంధించబడి ఉంటేనేమో వాటిని మాలిక్యులర్ సాలిడ్స్ అంటారు. అలా కాకుండా ఒక అనుఘటకం ఇంకొక అనుఘటకాలతో కంప్లీట్గా స్ట్రాంగ్ బాండ్స్లో ఫామ్ అయి ఉంటే వాటిని నెట్వర్క్ సాలిడ్స్ అంటారు. అంటే మాలిక్యులర్ సాలిడ్స్ కూడా కోవలెంట్ సాలిడ్సే, అందులో కూడా కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, బట్ మాలిక్యూల్కి మధ్య కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మాలిక్యూల్, సింగిల్ మాలిక్యూల్ అనేది ఏమీ ఉండదు. టోటల్ త్రూ అవుట్ ద క్రిస్టల్ ఈ బాండ్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. అలాంటి వాటిని నెట్వర్క్ సాలిడ్స్ అంటారు. ఇక 4వది వచ్చేసినట్లయితే మెటాలిక్ సాలిడ్స్. మెటల్ క్రిస్టల్లో ఈ అయాన్స్ మెటాలిక్ బాండ్ చేత బైండ్ అయి ఉంటాయి. వాటిని మనం మెటాలిక్ సాలిడ్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనం అయానిక్ సాలిడ్స్ విషయానికి వచ్చినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం సోడియం క్లోరైడ్ని తీసుకోవచ్చు. అయానిక్ కాంపౌండ్స్ అంటే పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్ మధ్య ఉండే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం అయానిక్ బాండ్స్ అంటారు. ఈ అయానిక్ బాండ్లో ఆపోజిట్లీ చార్జ్డ్ స్పీసెస్ అన్నీ కూడా ఒక చార్జ్డ్ స్పీసెస్ చుట్టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో అరేంజ్ అవుతూ దోస్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ త్రూ అవుట్ ద క్రిస్టల్, బల్క్ ఆఫ్ ది క్రిస్టల్. ఆ క్రిస్టల్ మొత్తం కూడా బంధాలు అనేవి అక్కడ అణువు అనే పదము లేదా మాలిక్యూల్ అనే టర్మ్ మనకు అయానిక్ కాంపౌండ్స్లో ఉండదు. మనం తీసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్ క్రిస్టల్లో ఈచ్ సోడియం అయాన్ ఈజ్ సరౌండెడ్ బై 6 Cl- ions and each Cl- ion is surrounded by 6 Na+ ions. That we call it as a coordination number. ఇక్కడ అయానిక్ బాండ్లో స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ కానీ బాయిలింగ్ పాయింట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. బలమైన స్థిర విద్యుత్ ఆకర్షణ బంధాలు ఉన్న కారణంగా అయానిక సమ్మేళనాలన్నీ కూడా అత్యధిక ద్రవీభవన మరియు బాష్పీభవన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అయానులు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా ఘనస్థితిలో ఉన్నప్పుడు అవి స్థిరమైన స్థానాలలో కదలకుండా ఉంటాయి కాబట్టి అవి విద్యుత్ వాహకాలుగా పనిచేయవు. బట్ వెన్ దే డిజాల్వ్డ్ ఇన్ polar solvents, they dissolve in it because ionic compounds are soluble in polar solvents, insoluble in non-polar solvents.
కాబట్టి పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ చేయనప్పుడు ఇవి అయనైజ్ అవుతూ డిఫరెంట్ చార్జెస్ కలిగిన అయాన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి ఇన్ దేర్ ఫ్యూజ్డ్ స్టేట్ ఆర్ ఇన్ దేర్ aqueous సొల్యూషన్స్ దీస్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. దే క్యారీ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి వాటిని మనం అక్కడ ఫ్యూజ్డ్ స్టేట్లో కానీ లేదా aqueous సొల్యూషన్స్లో కానీ ionic compounds will act as the best conductors of electricity, but in solid state they are insulators. విద్యుత్తును తమ గుండా ప్రసరింపనీయవు. These are the important properties of ionic compounds. Later we discuss the structures in detail in the next classes. Then molecular solids. Molecular solids అంటే ఈ molecular solids ని again we can divide it into polar molecular solids and non-polar molecular solids. పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే మాలిక్యూల్లో ఉండే అణువుల్లో ఉండే బాండ్స్, ఈ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి జనరల్గా. ఇక్కడ ఈ కోవలెంట్ బాండ్స్లో కొన్ని పోలార్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, కొన్ని మాలిక్యూల్స్లో నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము తీసుకున్నట్లయితే పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్గా మనం H2 అని తీసుకోవచ్చు. వాటర్లో ఉండే బాండ్ వచ్చేసి నీకు పోలార్ కోవలెంట్ బాండ్. దీన్ని మనం క్రిస్టలైన్ చేసినప్పుడు అంటే సాలిడ్ స్టేట్లోకి అంటే ఫ్యూజింగ్ స్టేట్లోకి తీసుకున్నప్పుడు ఐస్ విల్ హ్యావ్ ఎ క్రిస్టలిన్ స్ట్రక్చర్. కాబట్టి అలాంటి చోట ఉండే బాండ్స్ మనకు ఉంటాయన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా మనం ఐస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సాలిడ్ స్టేట్లో మనకు నాన్ పోలార్ మాలిక్యూల్స్ లైక్ H2, Cl2, N2 ఇలాంటి వాటిని మనం సాలిడ్ స్టేట్లోకి మనం తీసుకువెళ్ళినట్లయితే వాటిని మనము నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్గా మనం ట్రీట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ కింద మనకు ఎగ్జాంపుల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డైమండ్. డైమండ్ మనం తీసుకున్నట్లయితే డ్యూ టు ద క్యాటనేషన్ ప్రాపర్టీ కార్బన్ కెన్ ఫార్మ్ బాండ్స్ విత్ ఎనీ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, బట్ ఇన్ డైమండ్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ కనెక్టెడ్ విత్ 4 అదర్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ ఏ హ్యూజ్ బల్కీ స్ట్రక్చర్. గ్రాఫైట్లో మనం చూసినా కూడా అలాగే లేయర్ లైక్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. ఇవి మనకు క్రిస్టలిన్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మెటాలిక్ సాలిడ్స్. మెటాలిక్ సాలిడ్స్లో ఏమవుతుందంటే మెటల్ అయాన్స్, మెటల్ యాటమ్స్ ఈజీగా ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తూ మెటల్ అయాన్స్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్ అనేది ఒక పూల్ లాగా ఏర్పడితే ఆ ఎలక్ట్రాన్ పూల్లో నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ పూల్లో ఈ మెటల్ అయాన్స్ ఇమ్మర్స్ అవుతూ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కలిగి ఉండటం వల్ల హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కలిగిన ఒక సాలిడ్ స్ట్రక్చర్ని అవి కలిగి ఉంటాయి. అవి దే ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సాలిడ్ మెటాలిక్ క్రిస్టల్స్. సో దిస్ ఈస్ ద classification of crystalline substances. Next, probing the structure of a solid. ఒక సాలిడ్ని ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము, ఇన్ని రకాల సాలిడ్స్ ఉన్నాయి. ఈ సాలిడ్స్లో కన్స్టెంట్ పార్టికల్స్ ఇట్లా క్రమ పద్ధతిలో ఉన్నాయి, కొన్నిట్లో క్రమరాహిత్యంగా ఉన్నాయి, అంటే ర్యాండమ్నెస్ని కలిగి ఉన్నాయి, కొన్నిట్లోనేమో పర్ఫెక్ట్గా ఉన్నాయని మనం చెప్పుకుంటూ వచ్చాం. అసలు ఈ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మన కంటికి ఏమీ కనపడవు. మరి కంటికి కనపడకుండా చూడటానికేమో అంతా యూనిఫామ్గా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్లాక్ బోర్డ్ ఇక్కడ మనం చూస్తున్నాం, గ్రీన్ బోర్డ్. ఈ గ్రీన్ బోర్డ్ మీకు ఏమనిపిస్తుంది? కంప్లీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇది కంప్లీట్గా యూనిఫామ్గా కంటిన్యూస్గా ఉండదు. ఇక్కడ ఈ కన్స్టెంట్ పార్టికల్స్ మధ్య గ్యాప్స్ కూడా మనకు ఉంటూ ఉంటాయి. కాకపోతే మన కన్ను ఆ గ్యాప్స్ని విజిబుల్ చేయలేదన్నమాట. కాబట్టి WH బ్రాగ్, విలియం హెన్రీ బ్రాగ్, అలాగే విలియం లారెన్స్ బ్రాగ్, ఈ విలియం హెన్రీ బ్రాగ్ యొక్క కొడుకు విలియం లారెన్స్ బ్రాగ్ అనమాట. వీరిరువురు కూడా ఈ ఘనపదార్థాలు సాలిడ్స్ యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి చాలా ప్రయోగాలు చేస్తూ ఫైనల్గా వీళ్ళు ఎక్స్రే డిఫ్రాక్షన్ మెథడ్ అనే దాన్ని కనుక్కున్నారు. దీనికి వాళ్ళిరువురికి కలిపి, ఫాదర్ అండ్ సన్ ఇద్దరికి కలిపి నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయటం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అచీవ్మెంట్. అసలు స్ట్రక్చర్ ఆఫ్ ఒక సాలిడ్ లోపల ఉండే ఆ స్ట్రక్చర్, ఆ నిర్మాణం అనేది ఎలా ఉన్నది, సోడియం క్లోరైడ్లో ఎలా ఉన్నది, సీసియం క్లోరైడ్లో ఎలా ఉంది, పొటాషియం క్లోరైడ్లో ఎట్లా ఉన్నది, లేదు గ్రాఫైట్లో ఎలా ఉంది, డైమండ్లో ఎలా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కొన్ని పదార్థాలు చాలా కఠినంగా కనిపిస్తుంటాయి, కొన్ని పదార్థాలు చాలా మృదువుగా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని పదార్థాలు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కొన్ని పదార్థాలు పెలుసుగా ఉంటాయి. వీటన్నిటి ధర్మాలకు ప్రధానమైన కారణం ఏంటి అంటే వాటి మధ్యలో ఉన్న బంధాలు, అమరి ఉన్న తీరు. అన్నిట్లో ఉండేది. ఇప్పుడు మనం కార్బన్ యొక్క రూపాంతరం అనేక రూపాంతరాలు చూసాము. కార్బన్ బ్లాంక్, ల్యాంప్ బ్లాక్ చూసాము,
డైమండ్ చూసాం, మరి అత్యంత దృఢమైన డైమండ్ ఉంటుంది, అత్యంత పౌడర్ లాగా ఉండి దిగిపోయే ఒక ల్యాంప్ బ్లాక్ ఉంటుంది, అట్లాగే జారుడు స్వభావం కలిగిన గ్రాఫైట్ ఉంటుంది. వీటన్నిటిలో కూడా నిర్మాణంలో ఉన్న వ్యత్యాసాలే వీటి యొక్క ధర్మాలలో ఉన్న ప్రధాన వ్యత్యాసానికి గల కారణాలు. కాబట్టి నిర్మాణం అనేది ఒక సాలిడ్, ఒక ఘనపదార్థం యొక్క నిర్మాణం తెలుసుకోవటం అనేది ఇప్పుడు మనకు చాలా అది సులభంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో ఇదొక పెద్ద అచీవ్మెంట్గా వాళ్ళుగా, అందుకే వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. వారిద్దరూ కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకసారి నది వెంబడి నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దూరంగా కొన్ని పడవలు అక్కడ ఆగి ఉన్నట్లు వాళ్ళు చూశారు. పడవలన్నీ ఆగి ఉన్నప్పుడు చూసినప్పుడు ఒక పడవ మీద ఒక పడవ ఎక్కినట్టు, లేకపోతే అంత క్లమ్జీగా అట్లా అన్ని కిక్కిరిసి ఉన్నట్టు వాళ్లకు కనపడింది. కానీ దగ్గరగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చి చూసేసరికి ఒక్కొక్క పడవ చాలా చాలా దూరంలో అవి లాంచ్ అయినట్టు వాళ్లకు కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకి అప్పుడు స్ట్రైక్ అయింది, ఏంటి ఇలా ఇందాక మనం అంత దూరం నుంచి చూసినప్పుడు ఈ పడవలన్నీ కూడా ఏందో ఒక కొప్పేసినట్టు ఒక దగ్గర అక్కడ పడేసినట్టు మనకు కనిపించాయి, దగ్గరకు వచ్చి చూసేసరికి చాలా దూరంగా ఇట్లా ఉన్నాయి. సో దీన్ని మనం ఆధారం చేసుకొని, అంటే సాలిడ్స్లో కూడా అలా మనం ఒక యాంగిల్లో చూసినప్పుడు అట్లా ఒకేలా కనిపించేవి ఇంకొక యాంగిల్లోకి వెళ్ళేసరికి వాటి మధ్య గ్యాప్స్ కనిపిస్తాయి, కాబట్టి ఈ గ్యాప్స్ని మనం ఐడెంటిఫై చేద్దామని ఆలోచనలోకి వాళ్ళు రావటం జరిగింది. మీకు కూడా ఈ అనుభవాలు ఉంటాయి. మనం చూసినట్లయితే పల్లెటూళ్ళలో కానీ లేదా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు అనేక తోటలు చూస్తుంటాం, పత్తి చేలు కానీ లేదా నెక్స్ట్ మనకు ఏవైనా హార్టికల్చర్ అంటే జామ చెట్లు లేదా నిమ్మ చెట్లు ఇలాంటివి, లేదా మిరప చెట్లు, ఇవి నాటేటప్పుడు వాళ్ళు ఇట్లా రోస్ లాగా హారిజాంటల్ రోస్ గాను వర్టికల్ రోస్ గాను పర్ఫెక్ట్గా మనకు చేస్తూ ఉంటారు వాళ్ళు. మనము బస్సులో వెళ్ళేటప్పుడు ఒక యాంగిల్లో చూసేటప్పుడు పొలం మొత్తం మనకు గ్రీన్గా కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ బస్సు కరెక్ట్గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి చూసామనుకోండి, ఇక్కడ నుంచి చూసినప్పుడు మొత్తం గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. అంతా వాటి తలలు మొత్తం కలిసిపోయి ఒక మొక్క ఇంకొక మొక్క కలిసిపోయి అసలు గ్యాప్ అనేది లేనట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఇక్కడ ఎప్పుడైతే ఈ పొజిషన్ నుంచి చూసారో ఈ రెండు మొక్కల మధ్య ఉన్న గ్యాప్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఈ పొజిషన్ నుంచి చూసినా ఈ రెండు మొక్కల మధ్య గ్యాప్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ వరుస క్రమం కనిపిస్తుంది. అదే నువ్వు ఇటు చూసావనుకో ఇది ఒక వరుసలాగా కనిపిస్తాయి. మనం ఇట్లా సైడ్ నుంచి చూసామనుకోండి, యాంగిల్లో నుంచి ఇక్కడ నీకు వరుసలాగా కనిపిస్తాయి. ఇటు చూడు, ఇది ఒక వరుసలాగా అట్లా నీకు కనిపిస్తుంది. కానీ నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి చూసినప్పుడు నీకు వరుసలేది కనపడవు, వేగంగా కనిపిస్తుంది. కాబట్టి మనం చూసే యాంగిల్ని బట్టి వాటి పొజిషన్స్, వాటి డిస్టెన్స్, వాటి మధ్య ఉండే ఇంటర్నల్ డిస్టెన్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దీన్నే వాళ్ళు ఆధారం చేసుకొని ఈ బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించడం జరిగిందన్నమాట. అంటే మనం చూసే యాంగిల్ని బట్టి మనం ఏదైనా ఒక వస్తువుని చూస్తున్నామంటే వస్తువు మీద కాంతి పడి ఆ కాంతి మళ్ళీ పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం గమనించగలం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ అన్నాను అనుకోండి, ఈ చాక్ పీస్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ చాక్ పీస్ మీద లైట్ పడి ఈ లైట్ పరావర్తనం చెందినప్పుడు ఆ రకంగా మీరు చాక్ పీస్ మీ కంటికి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు అంటే ఏదైనా ఒక లైట్ సోర్స్ని, ఇది సాలిడ్ అనుకుందాం, సాలిడ్లో ఉండే పార్టికల్స్ అని మనం అనుకున్నట్లయితే ఈ సాలిడ్లో ఉండే పార్టికల్స్ మీద ఏదైనా ఒక లైట్ని మనం పడేటట్లు చేసినట్లయితే అది రిఫ్లెక్ట్ అయ్యే యాంగిల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఒక సమీకరణాన్ని ఉత్పాదించారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోగంలోకి వెళ్ళటానికి ముందుగా మనం అసలు కాంతి యొక్క ధర్మాలు మనం చూద్దాం. కాంతికి ఉన్న ప్రత్యేకమైన ధర్మాలు ఏంటంటే పరావర్తన గుణం. పరావర్తన అంటే రిఫ్లెక్షన్. ఇప్పుడు మనకు కాంతి ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు మనకు ఏ యాంగిల్లో అయితే దీని మీద మనం పడేటట్టు చేస్తామో అదే యాంగిల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 60 degrees యాంగిల్లో నువ్వు పడేస్తే 60 degrees యాంగిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే నువ్వు 30 degrees యాంగిల్లో పడితే అది 30 degrees యాంగిల్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే 45 degreesలో పడితే 45. ఏ యాంగిల్లో అయితే నువ్వు దాని ఇన్సిడెంట్ రేడియేషన్ ఉంటుందో అదే యాంగిల్లో దాని రిఫ్లెక్షన్ రేడియేషన్ కూడా ఉంటుంది. అది ఒక ధర్మం. రెండవ ధర్మం ఏంటంటే ఈ కాంతి అనేది సోర్స్లో నుంచి వచ్చేటప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంతి ఒక సోర్స్లో నుంచి వస్తున్నప్పుడు ఆ సోర్స్లో ఈ రకంగా తరంగాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ తరంగాలు వచ్చేటప్పుడు ఆ తరంగాలు అలా వస్తూ ఉంటాయి. అది విడుదలయ్యే సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి తరంగాలు ఇంకొక రకంగా కూడా ఉండొచ్చు. చూడండి, ఇక్కడ ఈ రెండు తరంగాలు మనం చూసినట్లయితే ఈ రెండు తరంగాలు ద్రోణి శృంగము ఇక్కడ కలిసినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి.
కలిసినట్టు కనిపించినప్పుడు ఇక్కడ పాయింట్ ఒక ఎట్లాంటి ఇంటరాక్షన్ పాయింట్ అయినప్పుడు ఇవన్నీ ఏమవుతాయంటే ఒక స్టేట్కి వచ్చిన తర్వాత యాంప్లిట్యూడ్ అవుతాయి. అంటే వాటి యొక్క తరంగ దైర్ఘ్యము ఆ రెండు తరంగాలు కలిసిపోయి ఇంకొక తరంగంగా అవి పెద్ద తరంగంగా అవి ఎక్కువ ఇంటెన్సిటీ కలిగిన తరంగా అవి మారిపోతాయి. అదే నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి రెండూ కూడా ఇలా ఒకదానికొకటి ఖండించుకుంటుంది. అలా ఖండించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్లాట్ అయిపోతుంది, వాటి తీక్షణత ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇట్లా ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇలాంటి చోట ఇంటెన్సిటీ అనేది డబుల్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఇంటెన్సిటీ మనకు ఈ రకంగా వచ్చినట్లయితే ఇంటెన్సిటీ డబుల్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టివ్ ఫేజ్ అంటారు. అలా కాకుండా ఈ రెండు గిన మనకు ఇలా వచ్చినట్లయితే దానివల్ల ఏమవుతుందంటే తీక్షణత తగ్గిపోతుంది. దాన్ని డిస్ట్రక్టివ్ ఫేజ్ అంటారు. కాబట్టి లైట్ డిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఈ రకమైన సంఘటనలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండూ కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది. ఒకటి అది ఏ యాంగిల్లో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అదే యాంగిల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. రెండు తరంగాలు కలిసిపోవటం వల్ల కన్స్ట్రక్టివ్ ఫేజ్ వచ్చినట్లయితే దాని యొక్క ఇంటెన్సిటీ డబుల్ అవుతుంది ఆర్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా డిస్ట్రక్టివ్ ఫేజ్లోకి వచ్చినట్లయితే దాని ఇంటెన్సిటీ కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. ఈ కన్స్ట్రక్టివ్ ఫేజ్ వల్ల మనకు ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద దీన్ని మనం రికార్డ్ చేసినట్లయితే ఈ కన్స్ట్రక్టివ్ బ్యాండ్ అని డిస్ట్రక్టివ్ బ్యాండ్ అని రెండు రకాల మనకు కనిపిస్తూ ఉంటాయి. కన్స్ట్రక్టివ్ బ్యాండ్లో ఇట్లా వైట్ ప్యాచెస్ కనిపిస్తే డిస్ట్రక్టివ్ బ్యాండ్ వల్ల ఇలాంటి డార్క్ ప్యాచెస్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ కన్స్ట్రక్టివ్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ డిస్ట్రక్టివ్ బ్యాండ్, దిస్ ఈజ్ కన్స్ట్రక్టివ్ బ్యాండ్ అండ్ దిస్ ఈజ్ డిస్ట్రక్టివ్ బ్యాండ్. లైక్ దట్ ఇక్కడ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ బ్యాండ్స్ అనేవి మనకు ఏర్పడతాయి. అదే ఫోటోగ్రాఫిక్ ప్లేట్తో మనం రికార్డ్ చేసినప్పుడు ఇవి బ్రైట్ స్పాట్స్ను కూడా ఏర్పరుస్తాయి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద. ఈ బ్రైట్ స్పాట్స్ ఆధారంగా మనము ఆ పాయింట్స్ని ఐడెంటిఫై చేయటం, ఎక్కడ కన్స్ట్రక్టివ్ బ్యాండ్ ఏర్పడింది ఎక్కడ డిస్ట్రక్టివ్ బ్యాండ్ ఏర్పడిందో మనం తెలుసుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని ఆధారం చేసుకొని మనకు సాలిడ్లో ఉండే ఈ ఎక్స్రే డిఫ్రాక్షన్ ద్వారా వీళ్ళు ఆ పాయింట్స్ని కనుక్కోవటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు అసలు అనేక రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనకు ఎక్స్రేస్ను మాత్రమే ఎందుకు వినియోగించవలసి వచ్చింది? ఈ బ్రాగ్స్ ఫాదర్ అండ్ సన్ వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్లో ఎక్స్రేస్ను ఉపయోగించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి మనం తీసుకునే దృశ్యకాంతి ఏదైతే ఉంటుందో ఈ దృశ్యకాంతి యొక్క తరంగ దైర్ఘ్యము 3800 నుండి 7600 రేంజ్లో అనేక రకాల తరంగ దైర్ఘ్యాలు కలిగిన కాంతి అక్కడ మనకు లభ్యమవుతుంది. వీటి యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉన్న కారణంగా వీటి యొక్క శక్తి అంటే చొచ్చుకుపోయే స్వభావము ఈ తరంగాలకు చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే మన క్రిస్టల్ని స్టడీ చేయాలంటే క్రిస్టల్ యొక్క లోపలి వైపుకు ఆ తరంగాలు చొచ్చుకుపోవాలి. ఈ మనం చూసే ఈ దృశ్యకాంతి తరంగాలు ఉపరితలం నుంచే రిఫ్లెక్ట్ అయిపోతాయి, లోపలికి చొచ్చుకునే స్వభావం వాటికి ఉండదు. అందువల్ల ఎక్స్రేస్ని ఉపయోగించడానికి ప్రధాన కారణం, ఫస్ట్ రీజన్, వాటి యొక్క చొచ్చుకుపోయే స్వభావము, పెంట్రేటింగ్ పవర్. ఎక్స్రేస్ హ్యాస్ మోర్ పెంట్రేటింగ్ పవర్ దాన్ విజిబుల్ లైట్. Whereas visible light can reflect from surface only. It cannot go through the bulk of the solid. Whereas X-rays can go into the bulk of the solid because their penetrating power is more. That is the first reason to select X-rays for the probing the structure. ఇక రెండవది ఏంటంటే వీటి యొక్క తరంగ దైర్ఘ్యాలు 1 యాంగ్స్ట్రామ్స్ నుంచి 100 యాంగ్స్ట్రామ్స్ మధ్యలోనే ఉంటాయి. ఓన్లీ 100 టైప్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆర్ పాసిబుల్. సో ఎప్పుడైతే నీకు తక్కువ సంఖ్యలో ఈ వేవ్ లెంగ్త్ ఉన్న వేవ్స్ ఉంటాయో వాటిని మనం క్లాసిఫై చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే 1 యాంగ్స్ట్రామ్ను పంపించినప్పుడు ఎలా రిఫ్లెక్షన్ జరిగింది, 2 యాంగ్స్ట్రామ్స్ను పంపించినప్పుడు ఎలా జరిగింది, 3 యాంగ్స్ట్రామ్స్, 5 యాంగ్స్ట్రామ్స్, అట్లా మనం క్లాసిఫై చేస్తూ ఒక పర్టిక్యులర్
వేవ్ లెంత్ కలిగిన రేడియేషన్ పంపటానికి ఇక్కడ మనకు వీటి యొక్క రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆ ప్రోబింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ద టూ రీజన్స్. వన్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దేర్ వేవ్ లెంగ్స్ ఈజ్ వెరీ స్మాల్ and their penetrating power is more. These are the two reasons to select X-rays for probing the crystal. దీనికి వీళ్ళు ఒక చిన్న ఎక్విప్మెంట్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సోర్స్ ఎక్స్రేస్ని మనకు ప్రొడ్యూస్ చేసే సోర్స్ని ఇలా మనకు పైన ఒక యాంగిల్లో అరేంజ్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎక్స్రేస్ ఉంటాయి. ఇక్కడ మనకు డెమాన్స్ట్రేటర్ టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది. శాంపుల్ ఏదైతే మనం స్టడీ చేయాల్సో ఆ శాంపుల్ ఉంటుంది. ఆ శాంపుల్కి ఇటు జస్ట్ 45 degreesలో డిటెక్టర్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ డిటెక్టర్, దిస్ ఈజ్ ఎక్స్రే సోర్స్, దిస్ ఈజ్ శాంపిల్ టేబుల్. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్. ఇక్కడ ఈ శాంపిల్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇట్లా రొటేట్ అయ్యేటట్టు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలా రొటేట్ అవుతుందన్నమాట. సో దట్ ఇది ఇట్లా యాంగిల్ మార్చడం ద్వారా మనకి ఇక్కడ నుంచి వచ్చే ఎక్స్రేస్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉండే ఎక్స్రేస్ దీని మీద పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తూ ఉంటామో ఈ టైంలో ఇక్కడ పడతాయి, ఇలా రొటేట్ చేస్తే మళ్ళీ ఇక్కడ పడతాయి, ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ పడతాయి. అట్లా రొటేట్ చేస్తూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నట్లయితే ఈ క్రిస్టల్ మనం తీసుకున్నట్లయితే ఇది క్రిస్టల్ అని మనం అనుకున్నట్లయితే ఈ క్రిస్టల్లో మనకి ఇట్లా ఉన్నప్పుడు ఇది ఒక ప్లేన్, దీన్ని ఒక ప్లేన్ అంటాం, లేయర్ ఆఫ్ యాటమ్స్. దిస్ ఈజ్ అనదర్ లేయర్, దిస్ ఈజ్ సమ్ అదర్ లేయర్. సో ఇలా మనం తీసుకున్నప్పుడు వీటి నుంచి వచ్చే రిఫ్లెక్షన్ పాయింట్స్ ఒక రకంగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అరేంజ్ చేశాను అనుకోండి, నేను ఇలా అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది నీకు ఇట్లా ఉన్నప్పుడు దిస్ ఈజ్ వన్ లేయర్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లేయర్ అండ్ దిస్ విల్ బి ద థర్డ్ లేయర్ అండ్ దిస్ విల్ బి ద ఫోర్త్ లేయర్ అండ్ దిస్ విల్ బి ద ఫిఫ్త్ లేయర్. కాబట్టి ఇట్లా వస్తుంది. ఇట్లా మనం రొటేషన్ చేస్తూ ఈ క్రిస్టల్ని రొటేషన్ చేస్తూ అన్ని యాంగిల్స్లో పాసిబుల్ నంబర్ ఆఫ్ రీడింగ్స్ కెన్ బి టేకెన్. సో దట్ లోపల బల్క్లో ఉండే ఈచ్ యాటమ్ యొక్క పొజిషన్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ని ఈజీగా రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ వేవ్స్ అన్ని ఇట్లా వచ్చి ఇక్కడ పాయింట్ మీద ఎక్కడైతే ఒక పాయింట్ రిఫ్లెక్షన్ పాయింట్ మీద మనకు పడతాయో, పడిన తర్వాత ఇఫ్ దే రిఫ్లెక్ట్ లైక్ దిస్ ఇన్ కన్స్ట్రక్టివ్ మేనర్, ఈ కన్స్ట్రక్టివ్ మేనర్లో ఇప్పుడు ఇంటెన్సిటీ బాగా పెరిగిపోతుంది. ఈ డిటెక్టర్లో ఉండే ఆ సిల్వర్ బ్రోమైడ్ ఏదైతే వేపర్ ఉంటుందో అది అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయినప్పుడు కండక్టెన్స్ అనేది పెరుగుతుంది. అక్కడ మనకు గ్రాఫ్లో మనకు ఈ పీక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ పీక్స్ అనేవి కూడా ఆ హై పీక్స్ ఏంటంటే ఆ స్పాట్స్ అయితే డిఫ్రాక్షన్ స్పాట్స్ను మనకు తెలియజేస్తాయి. దాన్ని బట్టి ఎంత వేవ్ లెంగ్త్ పంపించినప్పుడు ఈ పీక్స్ అనేవి ఏ క్రిస్టల్లో ఏ యాంగిల్ వద్ద ఎలా ఏర్పడ్డాయనే దాన్ని బట్టి ఆ లోపల ఉండే యాటమ్ యొక్క పొజిషన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. దీని ద్వారా దే ప్రపోజ్డ్ an equation known as Bragg's equation to calculate the distance between the two layers. This is, suppose for example this is a crystal, so this is first layer and this is second layer, this is the, so they can pass X-rays to the towards this or towards this. Basing on the results they can easily identify the position of these atoms in the crystal అన్నమాట. దాన్నే మనం బ్రాగ్స్ ఈక్వేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రాగ్స్ ఎక్స్రే డిఫ్రాక్షన్ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాపర్టీస్ ఆఫ్ లైట్లో. ఆ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్లో ఉన్న మెయిన్ ప్రాపర్టీస్లో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసి when a light radiant is make an angle, this angle is said to be an incident angle. If it touches on a point and reflect with the same angle, this is said to be reflection angle. After reflection it makes an angle with the plane, this is called as plane. So incident angle is always equal to reflected angle. If it is theta, this is also theta. Then another phenomena is when two rays are passing, if they are crust to crust and trough to trough coincide with each other, when they focused on a point, after that also if they are in constructive phase, they it will be like this, that will make a diffraction point here.
That means it makes one bright point on the X-ray photographic plate. So this is another one. If they are in destructive phase like this, so if they incident on the point, then they will be like this. This is said to be destructive phase. So these are the two concepts that we have to apply here. Now, in the present case, this is a crystal. In a crystal, atoms are arranged as layers. This is first layer, and this is second layer, this is third layer, this is fourth layer. It may not be exactly like this. Sometimes the points may be like this also, the center point also obtained. So whatever it may be, these atoms are arranged in a systematic manner. Now let us consider, if here we have an X-ray source, from X-ray source, X-rays are released and they strike on the surface of that atom and they reflect in the same angle. This is first order X-ray. Now another X-ray, when we pass, it strikes on the second row and again it reflected like this. That means it will be like this. Now we have to find out the distance between these 2 points or 2 layers. This is the distance we have to find out. ఇది ఒక క్రిస్టల్. ఈ క్రిస్టల్లో ఈ కన్స్టెంట్ పార్టికల్స్ అవి యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, ఇట్లా లేయర్స్ రూపంలో అటెండ్ అయ్యి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. అంటే జస్ట్ లైక్ ఇందాక మనం చూసాం కదా, దిస్ ఈజ్ ఫస్ట్ లేయర్, దిస్ ఈజ్ సెకండ్ లేయర్, దిస్ ఈజ్ థర్డ్ లేయర్ అండ్ సో ఆన్. సో అట్లా లేయర్ల రూపంలో ఈ యాటమ్స్ అనేవి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్, అయాన్స్ అవ్వచ్చు, యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అవి అలా సిస్టమాటిక్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. బ్రాగ్ ఏం చేశారంటే ఎక్స్రేస్ని, సోర్స్ ఆఫ్ ఎక్స్రేస్ని ఇక్కడ చూసి ఇక్కడ నుంచి ఎక్స్రేస్ని పంపించేశాడు. మేము ఫోకస్ చేసినప్పుడు కొన్ని ఎక్స్రేస్ ఈ పాయింట్స్ని ఏదైతే ఎగ్జాక్ట్గా టచ్ అవుతాయో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. మిగిలిన ఎక్స్రేస్ ఉంటాయి కొన్ని, అవి ఇట్లా వెళ్ళిపోతాయి, స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. ఏ పాయింట్ తగలేదు అనుకోండి, స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ 2 ఎక్స్రేసే వస్తాయి, ఆ 2 అని మీకు ఫిగర్లో 2 కనిపిస్తున్నాయి కాబట్టి మిగిలిన ఏమైనా ఈ 2 ఎట్లా పంపగలం మీరు అనుకోనక్కర్లా. నంబర్ ఆఫ్ వేవ్స్, nearly hundreds of X-rays will reflect like this, basing on the position of the atoms on which they are reflecting or pointing. They make a reflection and make one fraction here. So ఇక్కడ మనకు డిటెక్టర్ ఉంటుంది దీనికి ఆపోజిట్లో, సో దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది యాంగిల్ అనమాట. మిగిలిన అయాన్స్ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, కొంత ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వచ్చు, కొన్ని ఇట్లా రిఫ్లెక్ట్, డిఫరెంట్ రిఫ్లెక్షన్స్ విల్ టేక్స్ ప్లేస్. బట్ హియర్ ఈ డిటెక్టర్ని రీచ్ అయ్యే మాత్రం ఓన్లీ ఫ్యూ కెన్ రీచ్ ద డిటెక్టర్. ఆ డిటెక్టర్ రీచ్ అయ్యే వాటిని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. డిటెక్టర్ రీచ్ కానివి చాలా ఉంటాయి, అవి కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉంటాయి, డిస్ట్రక్టివ్ ఫేజ్లో కూడా ఉంటాయి. వాటిని గురించి ఇప్పుడు మనం చేసుకోవట్లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఇది కన్స్ట్రక్టివ్ ఫేజ్ వచ్చి ఇక్కడ మనకు ఎక్స్రే మీద ఒక స్పాట్ రావాలి అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ముందు అవి అంటే బిఫోర్ రిఫ్లెక్షన్ దే షుడ్ బి ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ ఫేజ్, and after reflection also they should be in constructive phase. Then only we make one bright spot on the photographic plate. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఫినామినా చూస్తే దిస్ ఈజ్ 1 row. నా ఇక్కడ మనం తీసుకుంటే దీస్ 2 rays are travel from the source like this up to this point. Both traveled the same distance. That means this point is this. Up to this point they traveled the same distance. Then after this the second row will travel an extra distance up to this. So this is the extra distance that was traveled by the second row. The main point here we have to రికలెక్ట్ ఆర్ రిమెంబర్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్న ఈ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కూడా కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మాత్రమే బ్రైట్ స్పాట్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇలా కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉండాలి అంటే
దిస్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ రే మస్ట్ బి అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఇట్స్ లాంబ్డా, ఎన్ లాంబ్డాకు ఈక్వల్గా ఉండాలి. ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎన్ లాంబ్డాకు ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయటమే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. వాట్ ఈస్ ద ఎక్స్ట్రా డిస్టెన్స్ దట్ వర్ ట్రావెల్డ్ బై దిస్ రే? బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ, ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ని ఆధారం చేసుకొని మనం ఇక్కడ ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ అప్పర్ లేయర్లో ఇది కాంటాక్ట్ అయ్యే ఈ పాయింట్ మనం జెడ్ అనుకొని, దీన్ని ఏ అనుకొని, ఈ పాయింట్ మనం బి అనుకున్నట్లయితే ఈ పాయింట్ సి అవుతుంది. సో మనకు ఏబి ప్లస్ బీసీ ఈ రెండూ కూడా ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సెకండ్ రే. రెండవ వరుసలో టచ్ అయిన ఈ ఎక్స్రే కిరణము మొదటి ఎక్స్రే కిరణము, మొదటి రోలో టచ్ అయిన ఎక్స్ కిరణము కన్నా ఏబి ప్లస్ బీసీ డిస్టెన్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది. అలా ఎక్స్ట్రా ట్రావెల్ చేసిన ఈ డిస్టెన్స్ అనేది ఎన్ లాంబ్డాకు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అక్కడ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాల రైట్ యాంగిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్, అంటే మనం తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ లైన్ అని మనం అనుకున్నట్లయితే, ఫస్ట్ లైన్లో ఇది యాంగిల్ అని తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ 90 degrees. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఈ యాంగిల్ అంటే ఇక్కడ మనకు ఈ ఫిగర్లో రెండు రైట్ యాంగిల్స్ మనకు కనిపిస్తాయి, అంటే రెండు లంబకోణాలు మనకు కనిపిస్తాయి. ఒక లంబకోణం వచ్చేసేసి చూడండి, ఇక్కడ ఇది ఒక లంబకోణం, ఇలా వచ్చేది ఒక లంబకోణము, ఇది ఒక లంబకోణం. రెండు రకాల లంబకోణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చేసిన యాంగిల్ అనేది మనకు తీటా అని అయినట్లయితే ఇది మొత్తం లంబకోణం కాబట్టి ఈ యాంగిల్ వచ్చేసి 90 మైనస్ తీటా అవుతుంది. 90 మైనస్ తీటా అవుతుంది. మరి ఇది మరొక లంబకోణం కాబట్టి ఇది 90 మైనస్ తీటా అయినప్పుడు ఈ యాంగిల్ వచ్చేసి మనకు తీటా అవుతుంది. గమనించండి, ఇక్కడ రెండు లంబకోణాలు ఉన్నాయి. ఇది ఒక లంబకోణం, ఇలా వచ్చింది ఒక లంబకోణం. ఈ మొత్తం 90 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఇది తీటా అయినప్పుడు మిగిలిన భాగం 90 మైనస్ తీటా అవుతుంది. ఇది లంబకోణం కాబట్టి ఇది 90 మైనస్ తీటా అయితే ఇది లంబకోణం తీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ యాంగిల్తో అయితే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో అదే యాంగిల్తో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ జెడ్బికి జెడ్ఏకి మధ్య ఉండే యాంగిల్ తీటాకు సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు సైన్ తీటా అంటే అర్థం ఏంటి? సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ సైన్ తీటా అంటే ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఏబి బై జెడ్బి, ఏబి బై జెడ్బి ఈజ్ సైన్ తీటా. ఏబి బై జెడ్బి ఈజ్ సైన్ తీటా. ZB is nothing but small d. Let the distance between ZB is small d, distance between the two. Then AB by small d is equal to sin theta. Or in other words, AB is equal to d sin theta. AB is equal to d sin theta అవుతుంది. సిమిలర్గా ఇక్కడ తీటా ఉంటే ఇది తీటా అవుతుంది. మనం చెప్పుకున్నాం లా ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఎంత ఉంటే అంత తీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ అది తీటా అయినప్పుడు ఇది కూడా తీటానే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం సైన్ తీటా తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్. దెన్ దిస్ విల్ బి ఆల్సో బీసీ ఈజ్ ఆల్సో డి సైన్ తీటా. ఇప్పుడు మనం ఏమన్నాం? ఎక్స్ట్రా డిస్టెన్స్ ఈజ్ ఏబి ప్లస్ బీసీ. Extra distance travelled by the second ray is equal to AB plus BC. AB plus BC. This will be equal to n lambda. But AB is equal to d sin theta. BC is equal to d sin theta is equal to
n lambda, or n lambda is equal 2d sin theta. This equation is said to be Bragg's equation. ఆ రకంగా ఈ డి వాల్యూని అతను క్యాలిక్యులేట్ చేయటం జరిగింది. ఆ డి వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం ద్వారా మనకు ఈజీగా ఆ యాటమ్స్ యొక్క పొజిషన్ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్య ఉండే డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. అలా క్రిస్టల్ని అనేక యాంగిల్స్లో మనం తీసుకుంటూ ఆ డిస్టెన్స్ని డిస్టెన్స్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ పార్టికల్స్ని కనుక్కున్న తరువాత టోటల్ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఇవాల్యుయేట్ చేయటం జరిగింది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చే ఎగ్జామినేషన్ పేపర్స్లో బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో గ్యారంటీ ఫస్ట్ క్వశ్చన్ ఆర్ 11th క్వశ్చన్ ఆర్ 12th క్వశ్చన్ ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ మీదే ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒకటే సింపుల్ 2 పాయింట్స్ మీద ఇది మొత్తం ఆధారపడింది. ఒకటి వచ్చేసి లైట్ ఏదైనా సరే ఒక యాంగిల్ మనకు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. తీటా యాంగిల్ చేస్తే అది తీటా యాంగిల్తోనే రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవది 2 రేస్ ప్యారలల్గా వచ్చేటప్పుడు ఇఫ్ దే ఆర్ ఇన్ కన్స్ట్రక్టివ్ ఫేజ్ దే మేక్ a diffraction pattern on the photographic plate. That means it makes a bright spot on the photographic plate. Basing on the bright spots only, we are able to identify the position of atom in a crystal. ఇక్కడ ఎక్స్రేస్ మనం సోర్స్ నుంచి పంపించినప్పుడు ఇక్కడ ఫస్ట్ లేయర్లో టచ్ అయిన ఎక్స్రేస్ కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి, సెకండ్ లేయర్లో టచ్ అయిన ఎక్స్రేస్ కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఫస్ట్ లేయర్లో ఉన్న ఎక్స్రేస్ సెకండ్ లేయర్ ఉన్న ఎక్స్రేస్తో కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నట్లయితే అక్కడ బ్రైట్ స్పాట్స్ అనేవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఏర్పడతాయి. కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉండాలి అంటే ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సెకండ్ రే, దట్ మీన్స్ అంటే రెండో వరుసలో ఉండే యాటమ్ను టచ్ చేసే ఎక్స్రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేస్తుందో ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎక్స్రే అనేది ఎన్ ల్యాండాకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అది కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నట్టు లెక్క. అప్పుడే నీకు బ్రైట్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మనం చూసాము. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ప్రపోర్షన్స్ మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సైన్ థీటా ఆధారంగా తీసుకుని ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ జరగటం జరిగింది. దిస్ ఈజ్ 2 ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ రేసు మీద ఆధారపడి వచ్చాయి. ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇది వన్ రైట్ యాంగిల్ అండ్ అనదర్ వన్ దిస్ ఈస్ ద అనదర్ రైట్ యాంగిల్. సో ఇక్కడ తీటా ఉన్నప్పుడు దిస్ యాంగిల్ విల్ బి 90 మైనస్ తీటా, ఆటోమేటికల్లీ దిస్ విల్ బికమ్ తీటా. కాబట్టి సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాబట్టి ఇక్కడ ఏబీ బై డి ఈజ్ సైన్ తీటా. సో సైన్ తీటా ఈజ్ ఏబీ బై డి ఆర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా. సిమిలర్లీ ఇక్కడ ఈ తీటాను మనం తీసుకున్నట్టు దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ విల్ బి హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ కూడా మనకు బీసీ బై డి ఈజ్ అనదర్ సైన్ తీటా. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా, బీసీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా. దేర్ ఫోర్ ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ తీటా. సో 2d సైన్ తీటా ఎన్ ల్యాండాకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఆ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. సో తీటా మరియు ల్యాండాస్ ఆధారంగా మనము అక్కడ ఆ డి యొక్క వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. దానికి ఒక చిన్న ప్రాబ్లం చేసినట్లయితే మనకి ఈజీగా డి వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం చూద్దాం. సో బ్రాగ్స్ ఈక్వేషన్ మనకు చూడటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ చిన్న ప్రాబ్లం ద్వారా మనం ఎంత ఈజీగా ఆ 2 ఆటమ్స్ మధ్య స్పేస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చో మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక లెక్క ఇచ్చారు. లెక్క ప్రకారం ఏంటంటే ద సెకండ్ ఆర్డర్ డిఫ్రాక్షన్ ఎక్స్రే విత్ 1 angstrom ఫార్మ్ ఏ సెట్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్ ఇన్ ఏ మెటల్ occur at an angle 60. The distance between scattering plane in a crystal is. ఇక్కడ మనకు 2 లేయర్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ అడిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక యాటమ్ ఉంటుందని మనం అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ఎక్స్రే ఇలా వచ్చింది, రెండో ఎక్స్రే ఇలా వెళ్తుంది, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మనకు కావాలి అంటే ఈ డిస్టెన్స్ అనేది డి అనుకున్నట్లయితే ఈ డి అనేది 2d sin theta is equal to n lambda అని మనం అనుకున్నాం. ఇక్కడ d అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేన్స్, సైన్ తీటా అనేది ఇక్కడ యాంగిల్ మనం ఎంత యాంగిల్ అయితే మనం పంపిస్తున్నామో అది యాంగిల్ ఈ లెక్కలో తీసుకున్నట్లయితే 60 degrees అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి n అనేది సెకండ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే తీటా ఈజ్ ఈక్వల్ 60 degrees, దెన్ ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2,
దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 1 యాంగ్స్ట్రామ్ అన్నారు. 1 యాంగ్స్ట్రామ్ అంటే నథింగ్ బట్ 1 × 10⁻⁻8 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? లాంబ్డా ఇచ్చారు, తీటా ఇచ్చారు, డి కనుక్కోవాలి. కాబట్టి మనకున్న ఫార్ములా బ్రాగ్స్, అకార్డింగ్ టు బ్రాగ్స్ ఈక్వేషన్ 2d sin theta is equal n lambda. Therefore d is equal n lambda by 2 sin theta. ఇక్కడ n అనేది 2 సెకండ్ ఆర్డర్ అన్నారు కాబట్టి ఇది 2 అవుతుంది. కాబట్టి 2 ఇంటూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 యాంగ్స్ట్రామ్, తర్వాత 2 sin theta అన్నారు కాబట్టి 2 ఇంటూ sin 60. ఇప్పుడు మనకు తెలుసు sin 60 ఈజ్ ఈక్వల్ √3/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో దెన్ ఇట్ విల్ బి 1 × 10⁻⁻8 బై sin 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. కాబట్టి దాన్ని మనము 2/√3గా రాసుకోవచ్చు, ఇంటూ 2/√3గా రాసుకోవచ్చు. ఈ 2/√3ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఇది 1.15కి ఈక్వల్ అవుతుంది. 1.15 × 10⁻⁻8 సెంటీమీటర్స్ అవుతుంది, లేదా 1.15 యాంగ్స్ట్రామ్స్ అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద two planes, this is 1.15 angstroms. So it is so simple to calculate it.